డ్రగ్స్ నియంత్రణకు కొత్త దారులు అన్వేషణ కేంద్ర విభాగాల భాగస్వామ్యం కోసం సంప్రదింపులు పట్టుబడుతున్న మత్తు మందుల విలువ నెలకు 5 కోట్లు. ఇది ఎక్కడ సంసారం నాయన. దాదాపు ఎటు చూసినా తెలంగాణలో ఈ డ్రగ్స్ మత్తు చుట్టూ యువత తిరుగుతుంది. అసలు చాలా వరకు వీటి వల్ల పాడైపోతుంది. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఏమన్నాడు, డ్రగ్స్ అమ్మే వాళ్ళని అరిగడతా, సినిమా యాక్టర్లు ఉన్న ఎవరున్నా ఇచ్చిపెట్టా అన్నాడు. కానీ ఇక్కడ చూసుకుంటున్నైతే తెలంగాణ మొత్తంలో ఏమవుతుందంటే ఈరోజు ఎక్కడేసిన ఎక్కడ గొంగడు అక్కడే అన్నట్టు పరిస్థితులు అవుతున్నాయి. ఇప్పుడు ఈడ చూసుకుంటే తెలంగాణలో గతంలో ఎంత ఉన్నాయో అంటే పక్క పెట్టుకుంటే ఈరోజు కనుక ఏమైందంటే పరిస్థితులు తెలంగాణ వ్యాప్తంగా నిన్న చూసుకుంటే ఒక ఫామ్ హౌస్లో మందు పార్టీలు జరిగినాయి, ఇంకా వేరే వేరే పార్టీలు కూడా జరిగినాయి. అట్లా చూస్తుంటే అసలు పర్మిషన్ లేకుండా తెలంగాణ మొత్తంలోనైతే ఏది రిసార్ట్లు కానీ ఫామ్ హౌస్ కానీ ఇవన్నిట్లో పూర్తి మొత్తంలోనైతే ఒక దంద నడుస్తుందని చెప్పుకోవచ్చు. నిజంగా, ఎందుకంటే గతంలో కన్నా ఇప్పుడు ఎక్కువ బయటకు వస్తున్నాయి. నిజంగా ఇప్పుడే బయటకు వస్తున్నాయి, లేక వీళ్ళు పర్మిషన్లు ఇస్తున్నా లేక పర్మిషన్లు ఇచ్చి మళ్ళీ పట్టుబడుతున్నా అనే విషయాలు కూడా క్వశ్చన్ మార్కే చెప్పుకోవచ్చు మనం. అంటే ఎట్లున్నా అంటే ఇప్పుడు పరిస్థితులు ఎట్లున్నాయంటే మీది చెప్తున్నారు, అంటే అరికడతాం మొత్తం ఎవరిని కూడా వదిలిపెట్టామని చెప్తున్నారు. కానీ కింద అంటే చాప కింద నీళ్ళు లెక్కనైతే డ్రగ్స్ అనేది తెలంగాణ మొత్తంలోనైతే పెరిగిపోతుంది. విదేశాలు ఇతర రాష్ట్రాలతో లింకులు తెలంగాణలో వినియోగించే మత్తు మందుల్లో 90% వరకు ఇతర రాష్ట్రాలు విదేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉత్తర తెలంగాణ జిల్లాలో గంజాయి సాగయ్యేది. రాష్ట్ర విభజన తర్వాత దీన్ని చాలా వరకు నివారించగలిగారు. ఇప్పుడు ఎక్కువగా ఆంధ్ర, ఒడిశా సరిహద్దులు స్థానికులు గంజాయి పండిస్తుండగా మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్ తదితర రాష్ట్రాల దళారులు రవాణా చేస్తున్నారు. ముంబై, బెంగళూరు, గోవా వంటి ప్రాంతాల్లో తిష్ట వేసిన ఆఫ్రికా దేశీయులు కొకైన్, హెరైన్లను రాష్ట్రానికి తరలిస్తున్నారు. లాటిన్ అమెరికా దేశాల్లో తారుమారవుతున్న సరుకును వారు హైదరాబాద్ కు తీసుకొస్తున్నారు. ఇతర దేశాల నుంచి సరఫరా అవుతున్న మత్తు మందులను అంతర్జాతీయ నిఘా సమాచారం ఉన్నప్పుడే కేంద్ర నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, కస్టమ్స్ వంటి విభాగాలు పట్టుకోగలుగుతున్నాయి. నిజంగా అంతర్జాతీయాల్లో ఏదైతే అగ్ర రాజ్యాల్లో మాయమవుతున్న సరుకు అసలు భారతదేశంలో ఎందుకు మనకు చూడాల్సి వస్తుంది అంటే కస్టమ్స్ అధికారులు పట్టించుకుంటలేరా, లేక ఇక్కడ కింది స్థాయి అధికారుల నిర్లక్ష్యమా, లేక పోలీసుల నిర్లక్ష్యం అనుకుంటున్నారు. చాలా వరకు అయితే ఇక్కడ చూసుకుంటే ఏంటంటే పోలీసులదే ఒక పాత్ర ఉన్నదని అయితే మనకు అర్థమవుతుంది చాలా ప్రదేశాల్లో. ఎందుకంటే పక్క రాష్ట్రాల నుంచి వచ్చి స్టూడెంట్స్ అంటే ఈ డ్రగ్స్ కానీ ఏదైతే గంజాయి ఉందో అది చాలా మొత్తంలో ఏదంటే యూత్ అంటే యూత్ కూడా కాదు, ఎంత బిలో 14 ఇయర్స్ ఏజ్ నుంచి 20 ఇయర్స్ లోపే టార్గెట్ చేసి ఇంకొకటి చూసుకుంటే మొన్న చాక్లెట్స్ లో గంజాయి పెట్టి అమ్ముతున్నారు, ఐస్ క్రీమ్ బండ్లలో పెట్టడం, వాళ్ళకి అలవాటు చేసి వాళ్ళని ప్రేరేపించి మళ్ళీ వాళ్ళకి విక్రయించడం, అట్లాంటి సంఘటనలు అయితే చూసినాం. అంటే దీంట్లోనైతే పోలీస్ ఇన్వాల్వ్మెంట్ లేకుంటే అంత ఈజీగానైతే జరగదు. ఇది మాత్రం వాస్తవం. నిజంగా పోలీస్ ఉన్నత అధికారులు కావచ్చు, లేకుంటే దీనికి సంబంధించిన అధికారులు కావచ్చు, ఒక్కసారి గంజాయి పైన ఎక్కడెక్కడ పూర్తి స్థాయిలో దీన్ని నియంత్రించాలని చెప్పేసి మా వైఆర్ టీవీ నుంచి కూడా మేము అధికారులని కోరుకుంటున్నాము. హాకీ వీరులు ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు పథకం లేకుండా మరో రోజు గడిచిపోయింది. ఆదివారం షూటింగ్ లో ఎవరు ఫైనల్ చేరలేకపోయారు. కానీ హాకీలో భారత్ వీరులు అద్భుత విజయం సాధించి పథకానికి చేరువ కావడం గొప్ప ఊరట. ఒక ఆటగాడికి రెడ్ కార్డ్ ఇవ్వడంతో 10 మందితో ఆడినప్పటికీ భారత హాకీ జట్టు షూట్అవుట్ లో బ్రిటన్ ను ఓడించి సెమీస్ కి చేరింది. బ్యాడ్మింటన్ లో లక్ష్య సెన్ స్వర్ణపూర్ కు అర్హత సాధించలేకపోయాడు. సెమీస్ లో ఓటమి పాలే లక్ష్య ఇక కాంసం కోసం పోరాడుతున్నాం. నిజంగా ఇండియా హాకీ టీమ్ కి మా వైఆర్ టీవీ నుంచి కంగ్రాచులేషన్ చెప్తున్నాం. ఇండియాకు ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం. సిల్వర్ మెడల్ కాకుండా ఫైనల్లో గెలవాలి అని చెప్పేసి మేము కంగ్రాచులేట్ చేస్తున్నాం. చిన్న గొడవ, కుటుంబం చిన్నాభిన్నం, 200 కోసం ఘర్షణ, 2 ఏళ్ళు నరకం, ఒక్కడిపై 20 మంది పాశవిక దాడి, ఆస్తులమ్మి వైద్యం దక్కని ప్రాణం, ఎస్ఐ కావాలనుకున్న యువకుడికి విషాదాంతం. ఓ అర్ధరాత్రి వేళ కేవలం 200 రూపాయల కోసం మొదలైన చిన్న గొడవ ఆ యువకుడి జీవితాన్ని శాశ్వతంగా అంధకారంలోకి నెట్టేసింది. ఒకడిపై 20 మంది అత్యంత పాశవికంగా దాడి చేయడంతో అతడు 2 ఏళ్ల పాటు మంచాన పడి నరకం చూశాడు. తల్లిదండ్రులు ఆస్తులు అమ్మి 2 కోట్లతో వైద్యం చేయించిన ఫలితం లేకపోయింది. ఆదివారం అతడు స్వగ్రామంలోని ప్రాణాలు విడిచాడు. ఎస్ఐ కావాలనుకున్న రైతు బిడ్డ కలను కొందరు ఆకతాయిలు కాలరాశారు. ఆ యువకుడి తల్లిదండ్రులకు పుత్రశోకం మిగిలింది. పుట్టెడు అప్పులతో ఆ కుటుంబం చిన్నాభిన్నమైంది. నిజంగా కొన్ని క్షణిక ఆవేశంలో చేసిన యువకుల తప్పుల వల్ల ఒక నిండు ప్రాణం బలైపోయింది. ఒక కుటుంబం రోడ్డు మీదకి వచ్చింది అనుకోవచ్చు. రాచకొండలో అరాచకాండ, గుట్టగా భూదంద, దశాబ్దాల కిందే అమ్ముడుపోయిన భూములకు మళ్ళీ రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ కాని చోట కాసుల పంట. మంచాల ఇబ్రాహీంపట్నం మండలంలో మాయగాళ్ళు పలు సంస్థలకు భూములు అమ్మిన ఆకుల రాజయ్య
కాలక్రమేణా ఆ భూములకు భారీగా పెరిగిన డిమాండ్ ఇది ఆసరగా వాటిని తిరిగి విక్రయిస్తున్న దళారులు తక్కువ ధరకు వస్తుండడంతో రియల్ కంపెనీల క్యూ ఈసీలు చూడకుండానే అధికారుల డబుల్ రిజిస్ట్రేషన్ దళారుల రాజ్యంగా మంచాల తహసీల్దార్ కార్యాలయం ఎందుకు భూదందరు ఎందుకంటే ప్రస్తుతం ఉన్న క్యాబినెట్ లో కావచ్చు లేకుంటే తెలంగాణలో ఎమ్మెల్యేలు కావచ్చు చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులే ఈ కంపెనీలు ఉన్న వాళ్ళే కదా వాళ్ళకి సంబంధించిన వాళ్ళే కబ్జాలు పెడతారు ఇంకెవరు పెడతారు ఒక బయటోడు వచ్చి ఎవడు పెట్టాడు ఒక పేదోడైతే అసలే పెట్టే ఛాన్సే ఉండదు అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న నాయకులు ఎవరైతున్నారో వాళ్ళ అండదండలతో ఇట్లాంటివి అయితే జరుగుతాయని మనం చెప్పుకోవచ్చు ఉత్తమ చిత్రంగా బలగం సినిమాకు 3 కేటగిరీలో ఫిలింఫేర్ అవార్డులు సినీ చరిత్రలోనే బలగం ఓ మైలురాయి ఇక కేటీఆర్ చెప్పిండు డైరెక్టర్ వేణుకు అభినందన షూటింగ్ అంతా సిరిసిల్లాలోనే ఎందుకంటే గతంలో ఏముండే అంటే పాత అంటే గతంలో సినిమాలు ఎట్లుండే అంటే తెలంగాణ స్లాంగ్ అంటే తెలంగాణ భాష అంటే ఒక కమెడియనే ఉండే కమెడియనే తెలంగాణ స్లాంగ్ పడుతుండే ఉండే అదే రోజు అంటే వాళ్ళు మీరు సినిమాలో పని చేయరు మీకు పని హైదరాబాద్ మన తెలంగాణ నడిబొడ్డు హైదరాబాద్నే పలు విషయాలు జరిగినాయి అంటే ఎందుకంటే తెలంగాణ నడిబొడ్డులనే ఫిలిం సిటీలు ఉన్నాయి గొప్ప గొప్ప వేదికలు ఉన్నాయి అయినా కూడా తెలంగాణకు ఒక్కను కూడా ఒక రోజు కూడా అవకాశం ఇవ్వాలి అదే ఈ రోజును చూసుకుంటే తలదాన్ని ఏంటట్టు వాళ్ళని బలగం సినిమాని అయితే మీరు చూసి ఉండొచ్చు ఎట్లా అంటే ఇంత ఆదరణ పొందిందంటే అసలు అది ఒక అంటే క్యాస్ట్ కావచ్చు యాక్టింగ్ చేసిన క్రూ కావచ్చు చాలా అభినందనలు తెలిపచ్చు అది ఒక చిన్న పల్లెటూరులో జరిగిన ఒక స్టోరీ అంటే ఎట్లా ఉంటది అంటే సామాన్యుల తెలంగాణలో ఎట్లా ఒక ఇంట్లో ఒక మనిషి చనిపోతే ఎలా ఉంటది చుట్టరికాలు ఎలా ఉంటాయి బంధువులు గొడవలు వచ్చినప్పుడు ఎలా ఉంటారు ఎలా సర్దుమనుగుతారని ఒక విషయాన్ని చాలా బాగా స్క్రీన్ పైన చూపెట్టారు అది ఎట్లా అంటే సినిమా తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఊర్లో ఒక స్క్రీన్ ఎంచుకొని మరి చూసిన సందర్భాలు చూసాం అంటే తెలంగాణ మాటకి ఎంత వాల్యూ ఉంటది అనేది ఆ సినిమా తోటి తెలిసిపోయింది అసలు ఎస్సీ వర్గీకరణకు చిక్కుముళ్ళు నాడు ఉమ్మడి రాష్ట్ర జనాభా లెక్కల ఆధారంగా ఏబిసిడిగా వర్గీకరణ రాష్ట్ర విభజన తర్వాత క్షేత్రస్థాయిలో మారిన పరిస్థితులు కనీసం కులం సర్టిఫికేట్లను పొందలేకపోతున్న ఉపకులాలు ఎస్సీ కులగణనకు డిమాండ్ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాలపై అందరి చూపు నిజంగా చూడాలా ఎస్సీ వర్గీకరణపై దాదాపు 3 దశాబ్దాలుగా మందకృష్ణ మాది గారు పోరాడు ఈ మధ్య దాన్ని సాధించడం జరిగింది చాలా వరకు దాని గురించి సంబరాలు కూడా జరుపుకున్నారు కానీ అదే విధంగా ఒకవైపు దాన్ని వ్యతిరేకిస్తూనే ఉపకులాలు ముందుకెళ్తున్నాయి చూద్దాం ఈ వ్యత్యాసం ఎంతవరకు ముందుకెళ్తారు అంటే వాళ్ళకి న్యాయం చేయడంలో తప్పులేదు అంటే మిగిలిన వాళ్ళకు కూడా న్యాయం చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు చూడాలి ఇది ఎంతవరకు మన కోర్టు దీంట్లో తీర్పిస్తుంది ఎస్సీ వర్గీకరణ తీర్పుపై అప్పీల్ చేస్తాం ఉపవర్గీకరణ వల్ల అసలు ప్రయోజనం నెరవేరదు ఆ కోటాలో క్రిమిలేయర్లను వ్యతిరేకిస్తాం చిరాగ్ పాస్వాన్ అని ఒక వార్త చూడొచ్చు మరో 3,000 కోట్ల అప్పు మళ్ళీ 40 నుంచి పొందేందుకు చర్యలు 8 నెలల్లో 35,000 కోట్ల బాకీ బడ్జెట్లో ప్రతిపాదించినట్టు 62,012 కోట్ల రుణమే లక్ష్యం అట ఎందుకంటే తెలంగాణలో అంతకుముందు ఏముండే లక్షల కోట్ల అప్పు తెచ్చి పెడుతున్నాడు కేసీఆర్ అని ఇంతకుముందు డబ్బాలు కొట్టింది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలో ఉండి అసలు ఏం డెవలప్మెంట్ లేదు అసలు ఇంప్లిమెంటేషన్ లేదు ఒక ఫౌండేషన్ వేసింది లేదు ఇప్పుడే ఎంత 35,000 కోట్ల బాగా తెచ్చిరట 8 నెలలకే అంటే 5 సంవత్సరాలలో ఇంకెంత తేవచ్చు వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు ప్రజలకు నెరవేర్చకపోతే వీళ్ళు వాళ్ళ బాధ కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన హరితహారం తెలంగాణకు దేశవ్యాప్త ఖ్యాతిని తెచ్చిపెట్టింది రాష్ట్రంలో హరితహారం శాతం పెరగడానికి దోహదపడింది ఆదిలాబాద్ జిల్లా ముక్రేకే గ్రామంలో హరితహారంలో నాటిన మొక్కలు ఇలా పెరిగి పచ్చదనాన్ని పంచుతున్నాయి ధనమే లేని స్వచ్ఛధనం పచ్చదనం నేటి నుంచి 9 వరకు కార్యక్రమం నిధులు విడుదల చేయని సర్కారు పైసలు లేక దీనావస్థలో పంచాయతీలు పనులేలా చేయాలంటూ ఆవేదన నిజంగా పంచాయతీ రాజ్ శాఖలు కానీ గ్రామ స్థాయిలో అసలు గ్రామ పంచాయతీలో అసలే నిధులు లేవు వాళ్ళు మన లైట్స్ పెట్టాలన్నా మన ఉద్దర ఖాతా తీసుకొని వస్తున్నారు వాళ్ళకు గత 8 నెలల నుంచి అంటే సుమారు 8 నెలల నుంచి వాళ్ళకి జీతాలు లేవు అంతకుముందు మళ్ళీ ఎలక్షన్ కోడ్ ఉంది గత ప్రభుత్వం ఏది ట్రాక్టర్ తీసుకొచ్చిందో ఆ ట్రాక్టర్లో డీజిల్ వేయడానికి పైసలు లేవు ఆ పరిస్థితులు ఇప్పుడు గ్రామీణ స్థాయిలో ఉన్నాయి ఎక్కడ చెత్త అక్కడనే ఎక్కడ అభివృద్ధి అక్కడనే ఉన్నట్టు ఆ పరిస్థితులు అయితే కనబడుతున్నాయి ఊర్లలో 5 రోజులు వానలే వానలు రాష్ట్రంపై అల్పపీడన ప్రభావం పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ వాతావరణ కేంద్రం వెల్లడి అని ఒక వార్త చూడొచ్చు యుద్ధం అంచున గల్ఫ్ విస్తృతమవుతున్న ఇజ్రాయెల్ హమాస్ వార్ ఇజ్రాయెల్ పై ఏ క్షణమైన ఇరాన్ దాడులు తాజాగా రాకెట్లతో విడుచుకుపడ్డ హెజ్బోజుల్లా గాజాపై ఇజ్రాయెల్ దాడిలో 18 మంది మృతి నిజంగా రాజ్యాలు దాడి చేసుకోవడంలో చాలా వరకు మన సామాన్యుల ప్రాణాలు కూడా పోవడం జరుగుతుంది అది అసలు అత్యంత బాధాకరం అనుకోవచ్చు దాన్ని రగులుతున్న బంగ్లాదేశ్ రిజర్వేషన్ల వ్యతిరేకత
విద్యార్థి ఆందోళనలో చెలరేగిన హింస 90 మందికి పైగా మృతి, వందలాది మందికి గాయాలు, దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధింపు, ప్రధాని రాజీనామాకు డిమాండ్ అని మనం పక్క రాష్ట్రంలో బంగ్లాదేశ్కి సంబంధించిన ఒక వార్త చూడొచ్చు. హరీష్ రావు లేక దిగొచ్చిన సర్కార్, మధ్య మానేరు ద్వారా నేటి నుంచి సిద్దిపేట జిల్లా రిజర్వాయర్లకు నీటి ఎత్తిపోత, లేఖకు బదిలిస్తూ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జ వెల్లడి, హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు. పురుగుమందు తాగిన మరో రైతు భూమి ఆక్రమించారంటూ ఆత్మహత్య యత్నం, వేడుకున్న వినకపోవడంతో అఘాయిత్యం, ఖమ్మం పోలీసులు న్యాయం చేయడం లేదంటూ సెల్ఫీ వీడియో పోస్ట్ చేసిన వెంకటరామరెడ్డి. తెలంగాణ వచ్చినా కూడా మళ్ళీ రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. గతంలో మనం చూసాం పంట పండక ఆత్మహత్య అయితే ఇప్పుడు మళ్ళీ భూములు ఆక్రమించుకుంటున్నారని చెప్పేసి చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. యాపిల్ యూజర్లకు హై రిస్క్ వార్నింగ్, ఐఫోన్ ఐప్యాడ్ వాడే వారికి హెచ్చరికలు, ఓఎస్ అప్డేట్ చేసుకోవాలని సెట్టింగ్ అడ్వైజర్. ఇవి నమస్తే తెలంగాణలో ప్రధానంగా ఉన్న హెడ్లైన్స్. ఒకసారి దిశలో ప్రధాన హెడ్లైన్స్ చూసే ప్రయత్నం చేద్దాం. సెమీస్కు హాకీ జట్టు క్వార్టర్స్లో గ్రేట్ బ్రిటన్ పై సూపర్ విక్టరీ, లావినా ఓటమి, ముగిసిన బాక్సర్ల పోరాటం, కాన్సంపై ఫోకస్ పెట్టిన లక్ష్యసేన్. అమెరికాలో రేవంత్ బిజీ. ఇక ఘన స్వాగతం పలికిన అభిమానులు, ఎన్ఐరైలతో మీటింగ్, పలువురు పారిశ్రామికవేత్తలతోనూ భేటీ, భారీ పెట్టుబడులను ఆకర్షించే ప్లాన్. ఇక రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా 10 రోజుల టూర్లో భాగంగా ఆదివారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి న్యూయార్క్ చేరుకున్నారు. ఆయనకు అక్కడి అభిమానులు, తెలంగాణకు చెందిన ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పలువురు ఇండియన్ ఓవర్సీస్ కార్యకర్తలు, సన్నిహితులు, తెలంగాణకు చెందిన ఎన్ఆర్ఐలతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న గ్యారంటీలతో పాటు హైదరాబాద్ అభివృద్ధి ప్రణాళికలను వారికి వివరించారు. అంటే జనరల్గా జనాలకి కావచ్చు, నాకు కావచ్చు, ఒక అర్థం కాదు ఏంటంటే రాష్ట్రానికి సంబంధించిన ఈ సమస్యలు కానీ లేకపోతే అభివృద్ధి గురించి చర్చించడానికి అమెరికాని ఎందుకు వేదిక అవుతుందని ఒక క్వశ్చన్ మార్క్ అయితే రేజ్ అవుతుంది. అసలు దేనికి అంటే రేవంత్ రెడ్డికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన అంటే ఇవన్నీ అసలు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఏంటంటే స్టేట్ డెవలప్మెంట్ కోసం కాదు, పర్సనల్ డెవలప్మెంట్ కోసం అన్నట్టు. ఈ టూర్ అనేది పర్సనల్ డెవలప్మెంట్ కోసం. ఇక్కడ ఏం చేస్తాడు, అక్కడ పోయి కాంగ్రెస్కి సంబంధించిన ఎన్ఆర్ఐ ఉంటారు కదా కార్యకర్తలు, వాళ్ళని కలిసి అక్కడ పార్టీ డెవలప్మెంట్ చేసుకుంటాడు. ఏమో తెలంగాణలో పెట్టి ఇప్పుడు ఎట్లాగూ యూపీఏ గవర్నమెంట్ ఇండియాలో రాలే, అక్కడ అమెరికాలో ఏమైనా ప్రయత్నం చేస్తున్నాడు మరి, అక్కడ బిన్ లాడెన్కి సపోర్ట్ చేసుకుంటే. ఇక రాష్ట్ర ఖజానాకు లిక్కర్ కిక్కు, ఏటేటా పెరుగుతున్న మద్యం రెవెన్యూ గ్రోత్ రేటు, రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి సగుట 15% హైక్. 2017-18లో 9,421 కోట్ల ఆదాయం, 2022-23లో 18,471 కోట్లకు పెరుగుదల. రాష్ట్ర ఆదాయంలో దాదాపు 20% దీని నుంచే. కరోనా సమయంలోనూ నాన్ స్టాప్ కాగ్ నివేదికలో కీలక విషయాలు వెల్లడి, అధికారుల అలసత్వం పైన సీరియస్. నిజంగా ఏ ప్రభుత్వాలు వచ్చినా తప్పుతలేదు వాళ్ళకు. ఇన్కమ్స్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వచ్చినంత డబ్బులు అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని ఉండి, రాష్ట్ర అధ్యక్షుని ఉండి ఎందుకు ఇంత బలంగా తీసుకెళ్లి ఆరోగ్యాలు పాడు చేస్తున్నారని అప్పుడు ఆయనే వ్యతిరేకించిండి. ఈ రోజున చూసుకుంటే మళ్ళీ అదే పరిస్థితి ఉన్నది. అంటే దీన్ని బట్టి ఒకటి మాత్రం ప్రజలు మాత్రం అర్థం చేసుకోవాలి, ప్రభుత్వానికి నిధులు కావాలంటే ఖచ్చితంగా మన ఆరోగ్యాలతో కావచ్చు, లేకుంటే ఈ లిక్కర్ ఇలాంటి తీసుకొస్తుంది. మీకు పింఛన్ ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా మళ్ళీ తీసుకుపోయి వైన్ షాప్ లో పెట్టే వాళ్ళు ఎక్కువ శాతం. మనం దీన్ని చూస్తే తెలుసుకోవచ్చు. సంక్షేమ పథకాల కోసం కొత్త గుర్తింపు కార్డులు, దీనిపై తొందరలోని నిర్ణయం, త్వరలోనే కొత్త పింఛన్లు వచ్చే మార్చి కల్లా యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణం పూర్తవ్వాలి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మనం ఇక్కడ ఒక వార్త గమనించవచ్చు. సంక్షేమం పథకాల కోసం కొత్త గుర్తింపు కార్డులు. నిజంగా ఏదైతే గతంలో వీళ్ళు ప్రచార సమయంలో ఇచ్చిన హామీలు ఏంటంటే ప్రతి ఒక్క పేదలకు, ఓటేసిన పేదలకు, కాంగ్రెస్ ని గెలిపించిన వాళ్లకు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వంకి వస్తే ప్రతి ఒక్క పేదలకు వీళ్ళు పథకాలు ఇస్తాం, అన్ని ఇస్తాం అన్నారు. ఇప్పుడు ప్రతిదానికి ఆంక్షలు పెడుతున్నారు. అయితే దానికి రేషన్ కార్డులు అంటారు, లేదంటే కొత్త పథకాలకు గుర్తింపు కార్డులు అంటారు. మొన్న రైతు రుణమాఫీకి సంబంధించి కూడా రేషన్ కార్డు లేని వాళ్ళకి చాలా మందికి రాలేదు. ఇప్పుడు కూడా రాలేదు. వీళ్ళు ఏదైతే ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తా అన్న వాళ్ళే 3 విడతలుగా చేసి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి పని ఏం చేస్తామన్నారు, రేషన్ కార్డు లేని అందరికీ రేషన్ కార్డు ఇస్తామన్నారు. ఇప్పుడు ఆ రేషన్ కార్డు పక్క విని కొత్తగా మళ్ళీ గుర్తింపు కార్డు ఇస్తాం. 6 గ్యారెంట్ల విషయాన్ని తెరపైకి తీసుకొస్తలేదు. 6 గ్యారెంట్లు వచ్చినాయంటే ఒక ఫ్రీ బస్ అంటులు. కానీ నిజంగా ఇక్కడ ఆర్టీసీ క్రాస్ లో మనకి ఇక్కడ నాయన నరసింహారెడ్డి బ్రిడ్జ్ ఉంటది, పైకి చూస్తే కాస్త ముందుకెళ్ళిన తర్వాత కింద బస్ పార్కింగ్ అంత ఉంటది. ఒకప్పుడు ఆ ప్లేస్ లో బస్సెస్ ఒక 40 నాకు తెలిసి 10-20 ఉంటుండే వచ్చు. సరే మా పార్కింగ్ చూస్తే తెలంగాణలో ఉన్న, అంటే సిటీలో ఉన్న సగం బస్సులు పార్కింగ్ ప్లేస్ లో ఉన్నాయి. ఉత్తమ చిత్రంగా బలగం,
బెస్ట్ డైరెక్టర్ గా వేణు ఎల్దండి, ఉత్తమ నటుడుగా నాని, ఉత్తమ నటిగా కీర్తి సురేష్, 69వ శోభా ఫిలింఫేర్ అవార్డుల ప్రకటన. ఇంకా ఇక్కడ జోక్ ఏంటంటే తెలంగాణ సినిమాలను కూడా ఆంధ్రోళ్ళు వచ్చి వాళ్ళు ఇమిటేట్ చేసి ఆ డబ్బింగ్ ఇచ్చి వాళ్ళు అవార్డులు పొందుతున్నారు. ఇక్కడ చూసిర్రా అంతకుముందు ఎట్లుండే తెలంగాణ భాష సంస్కృతిని సినిమాల్లో పెట్టుకోనికే వాళ్ళు సిగ్గుపడుతుండే. ఇప్పుడు ఇది లేకపోతే వాళ్ళకి సినిమాలు నడిచే అవకాశాలు లేవు. ఫోర్త్ సిటీ వెనుక రియల్ ఎస్టేట్ దందా, 1000 కోట్ల ఆస్తులను పోగేసుకునేందుకే ధరణితో 2 లక్షల కోట్ల స్కామ్, కేసీఆర్ కుటుంబ సభ్యుల దోపిడీ, ఎంఐఎం కు కుమ్ము కాస్తే కాంగ్రెస్ కు సైతం బీఆర్ఎస్ కు పట్టిన గతే, జిహెచ్ఎంసీలో ఓఆర్ఆర్లోని ప్రాంతాల విలీనానికి బీజేపీ వ్యతిరేకం, కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వాక్యాలని ఇక్కడ ఒక వార్త వచ్చింది. బంగ్లాదేశ్లో నిరవధిక కర్ఫ్యూ, అల్లర్లలో 93 మంది మృతి, ప్రధాని షేక్ హసీనా రాజీనామాకు డిమాండ్, ఢాకాలో మున్షిగంజ్లో పేలిన పెట్రో బాంబులు, సోషల్ మీడియా యాప్స్ షట్ డౌన్. దరఖాస్తు చేసిన నెలలోపే సీఎంఆర్ఎఫ్ చెక్కులు, పేద ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం, గత సర్కారు వైద్యాన్ని పట్టించుకోలేదు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లాలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఇండ్ల పట్టాల పంపిణీ. ఇకపై దరఖాస్తు చేసుకున్న నెలలోపే సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ప్రజల ఆరోగ్యమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రైతులు భూములు ఆక్రమించుకుంటూ వారి ఆత్మహత్యలో కారణమవుతున్న కబ్జాదారులను జైల్లో వేయాలని, వారు ఎంతటి వారైనా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఖమ్మం సిపి సునీల్ దత్కు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇక పొంగులేట నాకు ఒక సూచన ఏంటంటే, గతంలో ఏదైతే సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఉన్నాయో ఫస్ట్ ముందుగా పంపించేసి మిగతా వచ్చిన వాళ్ళకు కాస్త అవి తర్వాత అంటే ఎందుకంటే చాలా మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. చాలా మంది కాదు అంటే నేను ప్రత్యక్షంగా చూసిన గత ప్రభుత్వం ఎండింగ్ టైంలో ఏదైతే ఎండింగ్ టైంలో ఉన్నదో వాళ్ళ ఎలక్షన్ మూవ్మెంట్ వచ్చిందని దాన్ని ఆపేసారు. వాటిని ఏంటంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే పంపించారు అని అక్కస్తోటి వీళ్ళు ఏం చేసారు, ఇప్పుడు ఆ పాత వాటిని ఆపేసారు. దాంతో ఏంటంటే సామాన్యులు కానీ పాపం పేద ప్రజలు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏదో దాని వస్తుందా రాదా అని ఇప్పుడు వాళ్ళ దగ్గరికి ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తే ఏం చెప్తున్నారు, మా గవర్నమెంట్ లేదు, ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉందని వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళని అడిగితే అది మేము పెట్టలేదు కదా, మాకు సంబంధం లేదు అంటున్నారు. అంటే మేము ఇక్కడ సీఎంఆర్ఎఫ్ చెక్కులని వ్యతిరేకిస్తలేము. ముందుగా గత ప్రభుత్వంలో గానీ ఎవరైతే పెట్టుకున్నారో ముందు వాళ్ళకి ఇచ్చిన తర్వాత వీళ్ళ ముందుకు తీసుకెళ్తే ఇంకా బాగుంటది. వీళ్ళకి ఇవ్వద్దని మేము అంటలేము. గత 6 నెలల నుంచి అవి పెండింగ్ అట్లనే ఉన్నాయి. ఇప్పుడు అవి కూడా ఎన్ని వస్తాయి, నాకు తెలిసి మండలానికి 2-3 వస్తాయి. వాటి ఆపేసి మీ ప్రభుత్వం మీకు పేరు రావాలని చెప్పేసి మళ్ళీ తీసుకొస్తులే. ఈ ప్రభుత్వాలకు పేరు రావాలని చూసుకుంటున్నారు కానీ నిజంగా పేద ప్రజలు బాధపడుతున్న ఎవరు చూస్తలేరు. నేటి నుంచి స్వచ్ఛదనం పచ్చదనం ప్రారంభించన్న మంత్రి సీతక్క. ఏం లేదు, ఇది హరితహారం ప్రోగ్రామ్ ను ఒక కాపీ పేస్ట్ లెక్క పెట్టి పేరు మార్చి మళ్ళీ అదే పెడుతున్నారు అంతే. అక్కడ ఇక ప్రభుత్వాలు ఎవరి ప్రభుత్వం అంటే వాళ్ళకి సంబంధించి మార్చుకునేటట్టే ఉంది. మనం ఎప్పుడు చేసిన పేర్లు మారుతున్నాయి కానీ జనాల గోసలు అయితే మారుతలేదు. నేడు సాగర్ గేట్లు ఓపెన్, ఉదయం 8 గంటలకు. శ్రీశైలం 10 గేట్లు ఎత్తివేత, దిగువకు 5 లక్షల క్యూసెక్కులు. ఆరోగ్య శాఖ బదిలీలో గోల్మాల్, డిప్యూటీ డైరెక్టర్ కేడర్ ట్రాన్స్ఫర్లో అవకతవకలు. హైదరాబాద్ టు హైదరాబాద్ ట్రాన్స్ఫర్, సర్కార్ జీవో స్పష్టంగా పాటించని ఆఫీసర్లు, జీవో నెంబర్ 80కి విరుద్ధంగా బదిలీలు. మారింది కుర్చీలు బిల్డింగ్లు మాత్రమే. డిప్యూటీ డైరెక్టర్ అడ్మిన్ బదిలీలో తప్పిదాలు, గుడ్డిగా ఉత్తర్వులు ఇచ్చిన వైద్యాధికారులు. అయ్యా రాజనరసింహ సార్ గారు దీన్ని ఒకసారి కాస్త చూస్తే బాగుంటాయి. హెల్త్ మినిస్టర్ మన మీ శాఖలో ఏ తప్పులు జరుగుతున్నాయి, ఏ అవకతవకలు జరుగుతున్నాయి చూస్తే బాగుంటుంది. దాన్ని సరి చేసుకోవాలి. ఎందుకంటే మీ పైన కూడా మీరు మంచి నాయకుడుగా కాస్త ముందుకు వస్తుంది. ఇప్పుడున్న నాయకుల కన్నా మీ పైన అంత వ్యతిరేకత లేదు. మీ పైన వ్యతిరేకత రాకుండా చూసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తెలంగాణలో అత్యంత వరస్ట్ ఏదైతే శాఖ ఉన్నదో అది ఆరోగ్య శాఖనే. ఎందుకంటే దవాఖానాలలో ఎమర్జెన్సీ వార్డులలో కరెంటు పోవడానికి ఎంత దౌర్భాగ్యం అంటే తెలంగాణ పట్టింది. ఒకటి గమనించాలి, మన ఇక్కడ గాంధీ హాస్పిటల్ ఉంటది. ఒక జనరల్ వార్డ్ ఎంత ఉంటదో, అంటే జనరల్ వార్డ్ అనేది ఒక నార్మల్ ఉంటది. జనరల్ వార్డ్ కన్నా దారుణం ఐసీయూ ఉంటది గాంధీ హాస్పిటల్లో. కావాలంటే ప్రజలు ఎప్పుడైనా వెళ్ళి చూడండి. ఎందుకంటే మా మీడియాకి కానీ ఇతరులకు అనుమతి ఉండదు. నువ్వు ఐసీయూలోకి పోవాలంటే మినిమం ఒక 4-5 సెక్యూరిటీ ఉంటుంది. అక్కడ డాక్టర్ తో నువ్వు వెళ్తే తప్ప అసలు నేను లోపలికే రానియరు. అట్లా అంటే మళ్ళీ ఇప్పుడు ఆ సెక్యూరిటీ ఏం చెప్తున్నారంటే గాంధీ హాస్పిటల్ చూసుకున్నా, ఇంకోటి చూసుకున్నా, అంటే స్పెసిఫిక్ హాస్పిటల్ పేరు కాదని కొన్ని దవాఖానాలలో ఏంటంటే పేషెంట్ల డబ్బులు ఇస్తేనే లోపల పంపిస్తాం. ఇదొక దందా నడుస్తుంది లోపల. 7 దుర్మరణం. రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు. శ్రీశైలం ఘాట్ రోడ్ పై చెట్టును ఢీకొన్న కార్. హైదరాబాద్ లో బొల్లారం ప్రాంతానికి చెందిన 3 మృతి. బస్సు ఢీకొని నందిగామలో తల్లి కొడుకులు. కొండాపూర్లో బైక్ తో ఫ్లైఓవర్ ను ఢీకొట్టిన 2 యువకులు. కాస్త యువకులు జాగ్రత్త ఉండాలి. మీరు ఎక్సిలేటర్ దొక్కితే మీ ప్రాణాలేమో అని మీ ఎన్నుకున్న కుటుంబాలు అయితే రోడ్డు మీద పడతాయని మనం చూస్తున్నాం.